మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియకు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమరియా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారీము, మెరేమోతు, ఒబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామీను, మయజ్యా, బిల్గయి, షెమయా వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యెషూవా, హెనా, దారు కుమారుడైన బిమ్నాయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్యా, హోరియా, కెలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హషబ్యా, జక్కూరు, షెరెబ్యా, షెబన్యా, హోదియా, బాని, బెనీను అనువారు. జనులలో ప్రధానులెవరనగా ఫరోషు, పహన్మోయాబు, ఎలాము, జిత్తు, బాని, బున్ని, అజ్కూరు, బేబై, అదోనియా, బిగ్వయి, ఆదీను, అటేరు, హిజ్కియా, అజ్జూరు, హోదియా, హషూము, బేజయి, హారీపు, అనాతోతు, నేబై, మగ్నియాషు, మెషుల్లాము, హెజీరు, మేషజా, బేయేలు, సాదోకు, యద్దువ, పెలట్యా, హానాను, అన్నయ, హోషయ, హనన్యా, హజ్జూబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, రెహూము, హషబ్నా, మయాసేయ, అహియా, హానాను, అనాను, మల్లూకు, హారీము, బయానా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్ముడు తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరూ దేవుని దాసులైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధి కలవారెవరు వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులలో కలిసిరి. మరియు మేము దేశపు జనులను మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులను పుచ్చుకొనకయు ఉండుదుమని, మరియు దేశపు జనులు విశ్రాంతి దినమున అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములే గాని అమ్ముటకు తెచ్చినట్లుగా విశ్రాంతి దినమున పరిశుద్ధ దినములో కానీ వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరంలో విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. సవరించబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యము విషయంలోను, నిత్యము అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్య విషయంలో నిర్ణయించబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇజ్రాయేళ్లకు ప్రాయశ్చిత్తం కలుగుటకే పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరము పనంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరము నిర్ణయించుకొనిన కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసియున్న మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింప చేయుటకు యాజకులలో, లేవీయులతోనూ జనులలోను కట్టెల అర్పణము మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారు చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలము, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్టుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిసూలులను
ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు మా మందిరలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయ యాజకుల యొద్దను మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా మా భూమి పంటల్లో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడును ఒకడును వారితో కూడా ఉండవలెననియు 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకుంటుంది. ఇశ్రాయేలును, లేవీయులను, ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, నూనెను, తెగ సేవ చేయు యాజకులను, ద్వార పాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరము గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేమే విడిచిపెట్టము.